అందరికీ నమస్తే అండి. నిన్న తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీకి చెందిన 6 ఎమ్మెల్సీలు అర్ధరాత్రి రహస్యంగా వెళ్ళి రేవంత్ రెడ్డి గారిని కలిసి కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యారు. ఎటువంటి హడావిడి లేదు, ఎటువంటి లీకులు లేవు, ఎటువంటి గాసిప్స్ లేవు, ఎటువంటి ముందస్తు చర్చ లేదు. సైలెంట్గా 11 గంటల నుంచి 11:30 వరకు ఒక హోటల్లో సమావేశమయ్యారు. అందరూ కూడా మాట్లాడుకున్నారు. అక్కడ నుంచి నేరుగా రేవంత్ రెడ్డి గారి దగ్గరికి వెళ్ళారు. పార్టీ కండువా కప్పుకున్నారు అర్ధరాత్రి. చాలా చాకచక్యంగా, చాలా జాగ్రత్తగా నడిపించారు. ఇది అంటే రాజకీయాల్లో ఇది సహజం. తెలంగాణలో అసెంబ్లీలో కాంగ్రెస్ పార్టీకి బలం ఉంది. శాసన మండలిలో కూడా బలం ఉండాలి అంటే ఇతర పార్టీల వాళ్ళు కావాలి. సో ఆ వ్యూహాన్ని రేవంత్ రెడ్డి గారు చాకచక్యంగా అమలు చేస్తున్నారు. సో అందుకే చాలా జాగ్రత్తగా దీన్ని నడిపించారు. ఇప్పుడు ఎమ్మెల్సీల్లో కూడా ఒక రకంగా కాంగ్రెస్కి బలం వచ్చింది. బీఆర్ఎస్ పార్టీ దాదాపుగా ఖాళీ అయిపోయినట్టే. దాదాపుగా ఆ పార్టీలో నాకు తెలిసి కేసీఆర్ గారి తర్వాత కేటీఆర్ గారు, హరీష్ రావు గారు, కవిత గారు, సంతోష్ వీళ్ళు మాత్రమే మిగులుతారేమో. ఇంకా మిగిలిన వాళ్ళందరూ వెళ్ళిపోతారేమో. కుటుంబంతో మొదలయ్యి ఉద్యమానికి పాకి, ఉద్యమం నుంచి పొలిటికల్ బిజినెస్ అయ్యి, పొలిటికల్ బిజినెస్ నుంచి అధికారంలోకి వచ్చి, అధికారం నుంచి అహంకారంగా మారి అది చివరికి పతనం వైపు దారితీసింది. సరే, ఇదంతా ఈ టీఆర్ఎస్ పతనం నేను సెపరేట్గా ఒక పెద్ద వీడియో ఒకటి ప్లాన్ చేస్తున్నాను, 30 నిమిషాల వీడియో, మళ్ళీ చెప్తాలే. అది ఆంధ్రప్రదేశ్కి వస్తే సేమ్ ఇదే తరహాలో తెలంగాణలో ఎలాగైతే 6 ఎమ్మెల్సీలు ఉన్నారో ఆంధ్రప్రదేశ్లో 12 మంది ఎమ్మెల్సీలు సిద్ధంగా ఉన్నారు. నేను ఆ 12 మందిలో ఒకళ్ళతో నాకు బాగా క్లోజ్ అనమాట. సో నేను ఇంతకుముందు వర్క్ చేసిన ప్లేస్ సో నేను మాట్లాడి నిర్ధారించుకున్నా. 12 మంది ఎమ్మెల్సీలతో తెలుగుదేశం పార్టీ ఇంటర్నల్గా చాలా జాగ్రత్తగా డీల్ జరుగుతోంది. ఎందుకంటే శాసన మండలిలో ఏ బిల్లు చర్చకు వచ్చినా సరే అక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బలం ఎక్కువగా ఉంది కాబట్టి టీడీపీ చర్చలకు టీడీపీకి అనుకూలమైన చర్చ జరగదు. బిల్లులు అసెంబ్లీలో ఆమోదించిన బిల్లులు శాసన మండలిలో కూడా ఆమోదానికి రావు. శాసన మండలిలో అడ్డుకుంటారు. అది టెక్నికల్గా కొంచెం జాప్యం జరుగుద్ది, ఇబ్బంది జరుగుద్ది. దాన్ని అధిగమించాలి అంటే ఖచ్చితంగా ఎమ్మెల్సీలను అనుకూలంగా మార్చుకోవాలి, పార్టీ మారేలా చేయాలి. ఎమ్మెల్సీలు పార్టీ మారాలి అంటే ఎమ్మెల్సీలు గవర్నర్ కోటాలో ఉంటారు, ఎమ్మెల్యేల కోటాలో ఉంటారు, స్థానిక సంస్థల కోటాలో ఉంటారు, ఇలా రకరకాలుగా ఉంటారు. ఎమ్మెల్యే కోటాలో ఉన్న ఎమ్మెల్సీలు ఆల్రెడీ పార్టీకి రాజీనామా చేసి టీడీపీలోను జనసేనలోను చేరారు కాబట్టి వాళ్ళకి ఆల్రెడీ టీడీపీ జనసేన వాళ్ళిద్దరికి ఇచ్చారు కాబట్టి వైసీపీ ఇప్పుడు 2 ఎమ్మెల్సీలను కోల్పోయి టీడీపీకి ఒకరు, జనసేనకు ఒకరు వెళ్తున్నారు ఎమ్మెల్సీలు. అది ఓకే. హరిబాబు గారును ఆయన రామచంద్రయ్య గారు, అది వదిలేద్దాం. ఇంకా ఎమ్మెల్యే కోటాలో ఉన్న ఎమ్మెల్సీలు ఎవరు రిజైన్ చేసినా, ఎవరు ఆ పార్టీ నుంచి బయటకు వచ్చినా టీడీపీలో చేరితే ఈజీగా వాళ్ళు ఎమ్మెల్సీలు అయిపోవచ్చు. ఎందుకంటే ఎమ్మెల్యే కోటాలో జరుగుతుంది కాబట్టి, ఎమ్మెల్యేలు వీళ్ళకే ఎక్కువ ఉన్నారు కాబట్టి. సో ఆ రకంగా ఎమ్మెల్యే కోటాలో ఉన్న ఎమ్మెల్సీల్లో 3 టీడీపీలోకి రావడానికి చర్చలు జరుపుతున్నారు. వాళ్ళు కూడా గత ఏడాదే ఎన్నికయ్యారు. గత ఏడాది మార్చి నెలలో 7 ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు జరిగాయి, గుర్తుంది కదా. 6 ఎమ్మెల్సీ స్థానాలకు అందులో అనురాధ గారు గెలిచారు కదా టీడీపీ నుంచి. సో అందులో వైసీపీ నుంచి గెలిచిన వాళ్ళలో ఒక 3 టీడీపీలోకి రావడానికి సిద్ధంగా ఉన్నారు. చర్చలు జరిగాయి, ఆల్మోస్ట్ కన్ఫర్మ్ అయింది. అలాగే స్థానిక సంస్థల కోటాలోను, గవర్నర్ కోటాలోను నామినేటెడ్ ఎమ్మెల్సీలుగా ఉన్న వాళ్ళు కూడా టీడీపీలోకో జనసేనలోకో రావడానికి సిద్ధపడుతున్నారు. అందులో 1-2 మహిళా ఎమ్మెల్సీలు ఉన్నారు, ఇంకొంతమంది ఉన్నారనమాట కొంచెం పేరు మోసిన వాళ్ళే. సో ఇది చాకచక్యంగా చాలా జాగ్రత్తగా జరగాలి అనేది. ఎందుకంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద వాళ్ళకి నమ్మకం లేదు. జగన్మోహన్ రెడ్డి గారికి కూడా తెలుసు ఎవరెవరు పార్టీ మారే అవకాశం ఉంది అనేది తెలుసు. సో వెళ్ళే వాళ్ళని మనమేమి నియంత్రించలేము. వాళ్ళు వెళ్తే వెళ్ళిపోని వాళ్ళు అలా మారుతూ ఉంటారు, మనం ఏం చేస్తాము, మనం కష్టకాలంలో ఉన్నప్పుడు మనతో ఉన్న వాళ్ళే మనకు కీలకం అని జగన్మోహన్ రెడ్డి గారు కూడా కొంత వైరాగ్యంగా, ఆవేదనగా ఇంటర్నల్గా కామెంట్స్ చేసిన విషయాలు కూడా నిన్న మొన్న బయటకు వచ్చాయి. సో ఇప్పుడు తెలుగుదేశం పార్టీ ఆపరేషన్, ఎమ్మెల్సీ ఆపరేషన్ సక్సెస్గా కొనసాగే అవకాశం ఉంది. నేను అనుకోవడం ఆగస్ట్ మంత్ ఎండింగ్లోగా, అంటే ఫస్ట్ అసెంబ్లీ సెషన్స్ అయిపోతాయి, బడ్జెట్ సెషన్స్ ఈ జూలై 15 తర్వాత జూలై ఎండింగ్లోనే ఉన్నాయి. తర్వాత శాసనమండలి సమావేశాలు కూడా జరుగుతాయి. సో శాసనమండలి సమావేశాలు జరుగుతున్నప్పుడు కానీ లేదా ఆ తర్వాత సందర్భంలో కానీ సరైన సిచ్యుయేషన్ చూసుకొని 12 మంది ఎమ్మెల్సీలను ఒకేసారి అధికార పార్టీలోకి లాక్కోవడానికి సిద్ధంగా ఉన్నారు. దీని మీద బేరాలు కూడా రెడీ అయిపోయాయి. ఏంటి బేరాలు అంటావేంటి అంటే వైసీపీ నుంచి టీడీపీలోకి వెళ్తే బేరాలా అని అనుకోవచ్చు. బేరాలే ఖచ్చితంగా. రాజకీయ పార్టీ నాయకులు ప్రతిపక్షం వదిలే అధికార పార్టీలోకి వెళ్తున్నారంటే బేరాలే కదా. వాళ్ళకి అవసరమైంది. ఇప్పుడు గతంలో టీడీపీ నుంచి వైసీపీలోకి వచ్చిన వాళ్ళు బేరం మీదే వచ్చారు.
ఇప్పుడు వైసీపీ నుంచి టీడీపీలోకి వెళ్తున్న వాళ్ళు బేరం మీదే వస్తారు. అంతకుమించి ఇంకేముంది? బేరం మీన్స్ నాట్ ఓన్లీ మనీ రిలేటెడ్, కమర్షియల్ రిలేటెడ్ కాదు, వాళ్ళకి సంబంధించిన పనులు, వాళ్ళకి సంబంధించిన బిల్లులో, వాళ్ళ వ్యక్తిగత వ్యవహారాలు, వాళ్ళ స్థలానికి సంబంధించి అప్లికేషన్సో, ఇవన్నీ ఎంతైనా అధికార పార్టీలో ఎమ్మెల్సీగానో ఎమ్మెల్యేగానో ఉంటే వాళ్ళ లెటర్ హెడ్కి వాల్యూ ఉంటుంది కదా, వాళ్ళకి ప్రోటోకాల్ ఉంటుంది కదా. సో అదైనా సరే వాళ్ళకి కావాలిగా. అందుకని మార్పులు చేర్పులు ఇవన్నీ జరుగుతున్నాయి, ఒకేసారి జరిగిపోద్ది. థ్యాంక్ యూ.